వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. మనకు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మేబీ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ గురించి చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడి అంటే వాళ్ళు అలౌ చేశారా చేయలేదా అని మళ్ళీ టెన్షన్ పడకుండా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ పాయింట్స్కి సంబంధించి కొన్ని టిప్స్ మీకు ఈ వీడియోలో అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొద్దిగా వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాటికి సంబంధించి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే మీరు పాయింట్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అన్నాడు. ఈ ఫస్ట్ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ని కూడా మీరు ప్రింట్ తీసినప్పుడు ఆ హాల్ టికెట్ ఆ ప్రింటెడ్ హాల్ టికెట్ ప్లస్ వన్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. నో ఫోటో కాపీ ఆర్ స్కానర్డ్ కాపీ అన్నాడు. అది వెరీ క్లియర్. అంటే కొంతమంది అభ్యర్థులు ఎట్లా అంటే ఏమవుతుందిలే తీసుకెళ్దాం ఒరిజినల్ స్కానర్డ్ డాక్యుమెంట్ అనుకుంటారు, కానీ అట్లాంటి స్కానర్డ్ డాక్యుమెంట్ని అక్కడ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారండి. అది చాలా క్లియర్గా మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఇంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ తీరా టైంకి ఎగ్జామ్ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అలో చేయలేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కంప్లీట్ క్లియర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నో ఫోటో కాపీ అండి, ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళాలి కంప్లీట్గా. కలర్ జిరాక్స్ తీస్తూ ఉంటారు కొందరు, కలర్ స్కానర్ చేయించి, ఇట్లాంటివి కూడా వాళ్ళు అలో చేయరు. పక్కాగా ఒరిజినల్ అని క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా నో ఫోటో కాపీ ఆర్ స్కానర్డ్ కాపీ అన్నాడు. మీరు కలర్ స్కానర్డ్ కానీ కలర్ ఫోటో కాపీ కానీ తీసుకున్నా కూడా దీన్ని వాళ్ళు అలో చేయరు. అదొకటి క్లియర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దిస్ హాల్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇమేజెస్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఇవన్నీ వ్యాలిడిటీ ఉంటేనే, అవన్నీ మ్యాచ్ అవుతేనే ఈ హాల్ టికెట్కి ఇవన్నీ దాని మీద అవైలబుల్ ఉంటేనే హాల్ టికెట్ని వ్యాలిడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కామన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే టు ఎన్ష్యూర్ దిస్ ప్రింట్ ది హాల్ టికెట్ ఆన్ A4 సైజ్ పేపర్. ఇక్కడ A4 సైజ్ పేపర్ అండ్ యూజింగ్ లెజర్ ప్రింటర్ అని ఇట్లా క్లియర్గా ఎందుకు మెన్షన్ చేశారు అంటే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యేది పీడిఎఫ్లో కాబట్టి ఆ పీడిఎఫ్ దానికి రిలేటెడ్గా వాళ్ళు సెట్ చేసి పెడతారు కాబట్టి మిమ్మల్ని స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేస్తున్నారు. A4 సైజ్డ్ పేపర్ యూజింగ్ లెజర్ ప్రింటర్ అని ఇచ్చారు. ఇది ఒక బిట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పాయింట్ దానికి సంబంధించి. ఓకే రైట్. తర్వాత ఇంకా ఉన్నాయి జనరల్ పాయింట్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ డోంట్ హ్యావ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద హాల్ టికెట్ విల్ హ్యావ్ టు బ్రింగ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ అపియరింగ్ ద టెస్ట్ విత్ అన్ అండర్టేకింగ్. ఒకవేళ మీరు హాల్ టికెట్ ప్రింట్ తీసినప్పుడు మీ హాల్ టికెట్స్లో కనుక ఫోటో బ్లర్ అవ్వడం అట్లాంటి కొన్ని కేసెస్లో ఏమైతుందంటే ఆ ఫోటో క్లియర్గా కనబడదు, బ్లర్ అయి వస్తూ ఉంటుంది. అట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అని అంటే ఇక్కడ మీకు ఇచ్చాడు. ఓకే, ద క్యాండిడేట్స్ హూ డోంట్ హ్యావ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద హాల్ టికెట్ విల్ హ్యావ్ టు బ్రింగ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ అపియరింగ్ ద టెస్ట్ విత్ అండర్టేకింగ్. మీరు అక్కడికి 2 పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకెళ్ళండి ఒకవేళ అట్లా బ్లర్ ఉన్న వాళ్ళు, అంటే ఫోటో క్లియర్గా రాని వాళ్ళు. తర్వాత మీతో వాళ్ళు అండర్టేక్ చేయించుకొని అది మిమ్మల్ని అలో చేయడం అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ద అఫీషియల్స్ ఎట్ ది సెంటర్ అని ఇచ్చాడు. అంటే మిమ్మల్ని క్లియర్గా అన్ని వెరిఫై చేసిన తర్వాతనే ఎగ్జామ్ హాల్కి అలో చేయడం. మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటి అంటే ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ప్లస్ హాల్ టికెట్, ఇవి రెండు మ్యాండేటరీ. ఫోటో బ్లర్ ఉంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళి అక్కడ మీకు వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు అండర్టేక్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత A4 సైజ్ పేపర్లోనే ఈ హాల్ టికెట్ని ప్రింట్ తీయండి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా బోర్డులో ఇచ్చారు. The candidates are instructed to bring the transparent sanitizer bottle into the examination hall. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ అండ్ శానిటైజర్. ఓకే, బ్రింగ్ అండ్ శానిటైజర్, ట్రాన్స్పరెంట్ శానిటైజర్ బాటిల్ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్. ఒకటి ట్రాన్స్పరెంట్ అంటే మనకి అది ఫుల్గా క్లోజ్డ్ సీల్ చేసి ఉండకుండా ఆ చిన్న బాటిల్ ఏదైతే ఉంటుందో శానిటైజర్ బాటిల్, ఒక చిన్నది విప్రో కానీ సంతూర్ వాళ్ళే కానీ ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న డెటాల్ వాళ్ళే కానీ శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి, చిన్న బాటిల్స్. వాటిని ట్రాన్స్పరెంట్ గ్లాస్గా ఉంటాయి, అంటే కనిపించాలి, చూస్తే అందులో ఏముందనేది కనిపించాలన్నట్టు.
సో అట్లాంటి వాటిని ఒకటి మీరు తీసుకెళ్ళండి. అది ఇది ఒకటి శానిటైజర్ బాటిల్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇది ఒకటి తీసి పెట్టుకోండి, శానిటైజర్ బాటిల్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు వియర్ ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ అనేది కామన్, ఇది ఎట్లా మనం పెట్టుకుంటాం కాబట్టి క్యాండిడేట్స్ ఫేస్ మాస్కే తీసుకెళ్ళండి. కర్చీఫ్లు కట్టడం, ఇంకేదన్నా ఇట్లా మాస్కులు పెట్టుకోవడం అట్లాంటి జనరల్ మాస్కులు పెట్టకండి. కొంచెం మంచిగా మనకు N95 రిలేటెడ్ మాస్క్ కానీ, లేదు అంటే మనకు వచ్చేసి డబుల్ కోటింగ్ వచ్చేసి మనకు ఇది మన సర్జికల్ మాస్క్స్ అట్లాంటివి కానీ, లోపల మీరు క్లాత్ మాస్క్ పెట్టుకున్నా బెటర్ టు వియర్. అవుట్ సైడ్ మీరు ఏంటంటే సర్జికల్ మాస్క్ ఇట్లాంటిది ఒకటి పెట్టుకోండి. సో అదొకటి. No candidate will be allowed inside the examination hall without face mask. While entering into the examination hall and while coming out from the examination hall, candidate must strictly adhere to the social distancing. సో మిమ్మల్ని సోషల్ డిస్టాన్సింగ్లోనే ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. Candidates will be subjected to frisking to ensure that they are not carrying any electronic calculator, gadgets, mobile phones, tablets, బ్లూటూత్ ఎగ్జామ్ డివైజెస్, వాచెస్, క్యాలిక్యులేటర్స్. ఇక వాచెస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. వాచెస్ కూడా మీరు పెట్టుకోవద్దు, మొబైల్ ఫోన్ ఉండొద్దు, వాచ్ ఉండొద్దు, ఏది ఉండొద్దు. సో ఇట్లాంటివి తీసుకురావద్దు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దేర్ మే నాట్ బి గ్యారంటెడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ వాల్యుయబుల్ డివైజెస్. సో ఇది ఒకవేళ మీరు అక్కడికి తీసుకెళ్ళినా కూడా ఇది మీకు రిస్క్, ఇవన్నీ తీసుకెళ్ళడం అనవసరంగా, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ. సో అక్కడ బెటర్ అదొకటి. The check-in procedure inside the test hall includes capturing image and left thumb impression. సో మీరు హాల్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఫోటో తీస్తారు ఖచ్చితంగా, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు అన్నట్టు. ఓకే, ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద టెస్ట్ హాల్. మీరు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత సో మిమ్మల్ని ఫోటో తీయడం జరుగుతుంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఏ సెక్యూరిటీ ఫీచర్ విచ్ అలౌస్ ఎ TSPSC టు వెరిఫై ఐడెంటిటీ అండ్ ఆల్సో టు చెక్ impersonation by any candidate. Therefore, they are advised not to apply any external material like mehendi, ink, etc. on their hands. సో లేడీస్ ఎవరైనా ఉన్నప్పుడు ఈ మెహందీ ఉంటే తీసేసుకొని వెళ్ళడం బెటర్. ఆ మెహందీ ఇట్లాంటి ఇంక్స్ ఏమన్నా ఉండి, నెయిల్ పాలిషెస్ ఇంక్స్ ఇట్లాంటివి కూడా కొద్దిగా వాటిని తీసేసుకొని వెళ్ళడం సేఫ్ సైడ్, మెహందీ. రైట్. ఇంకా కూడా ఈ మధ్యలో ఎవరైనా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మెహందీ చేతులకు అట్లా ఉంటుంది కదా, సో అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా తీసేసుకొని వెళ్ళడం సేఫ్ సైడ్. తర్వాత నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఫోర్నూన్ సెషన్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ 8:30 AM ఆన్వర్డ్స్. మీరు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మీరు షార్ప్లీ మీరు 8:15 కల్లా సెంటర్ దగ్గర ఉండాలి. 8:30 నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితేనే అందరూ ఒకటేసారి పోయి కూర్చోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇది CBT ఎగ్జామ్ కాబట్టి స్ట్రిక్ట్గా మిమ్మల్ని వెరిఫై చేసిన తర్వాతనే సిస్టమ్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నిటికీ మీరు బిఫోర్గానే మీరు వెళ్ళి సెంటర్కి మీరు 8:15 కల్లా మీరు సెంటర్కి రీచ్ అవ్వడం అనేది సేఫ్ సైడ్. సో 8:15 కల్లా మీరు సెంటర్ దగ్గర ఉంటే 8:30 ఆన్వర్డ్స్ వాళ్ళు మిమ్మల్ని అలో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రొసీజర్ ఉంటుంది కొంత, ఒక్కొక్క పర్సన్ బై పర్సన్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళు అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ సిస్టమ్ అలాట్ చేస్తారు కాబట్టి. సో కాబట్టి బెటర్. ఇంకొకటి ఏంటి అంటే మీరు చూడండి, ద టెస్ట్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 9:15 AM. సో 9:15కి ఎగ్జామ్ మన టెస్ట్ సెంటర్ గేట్ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరిని కూడా అలో చేయరు. అయితే సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ లేట్గా వచ్చాను ఇట్లా ఊరికి రావడం ఇవన్నీ చేసినా కూడా మీరు ఏం చేసినా 9:15 తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ మిమ్మల్ని అలో చేయరు. దట్ ఈస్ వెరీ క్లియర్. నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ద టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ద గేట్. మీరు గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేసినా వాళ్ళు ఓపెన్ చేయరండి. దట్ ఈస్ వెరీ క్లియర్. TSPSC వాళ్ళు కూడా మీకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్స్, అది క్లియర్గా పాయింట్ మెన్షన్ చేశారు అక్కడ. రైట్. సో దానికి మీరు 8:30కి వాళ్ళు ఆన్వర్డ్స్ అన్నారు కానీ మీరు 8 o'clock కల్లా సెంటర్ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు 8 AM కల్లా, ఇది ఫోర్నూన్ సెషన్ వాళ్ళు. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 12th పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ ఎట్ 1:15 PM ఆన్వర్డ్స్. సో 1:15 PM నుంచి మిమ్మల్ని ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళని ఆఫ్టర్నూన్ సెషన్కి, అంటే 2 పేపర్స్ కదా, పేపర్ 1 పేపర్ 2 కదా, సో 2 పేపర్స్ కాబట్టి మనకు మార్నింగ్ సెషన్ పేపర్ ఒకటి 8:30కి ఉంటుంది మార్నింగ్ సెషన్ది, ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1:15కి అలౌ చేస్తారు. అంటే మళ్ళీ మీరు ఫ్రీ అయిపోయేదంతా చేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 o'clock కల్లా మీరు మళ్ళీ సెంటర్ దగ్గర ఉండాలి. 1 o'clock కల్లా సెంటర్ దగ్గర ఉండాలి. చూడండి మళ్ళీ ద టెస్ట్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 1:45 PM అన్నాడు. సో 1:45 PMకి ఈ మళ్ళీ ఇది గేట్ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది.
No candidate will be allowed to enter the test center after closing the gate, same as it is. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు ఆక్యుపై దేర్ అలాటెడ్ సీట్స్ 40 minutes బిఫోర్ ద షెడ్యూల్డ్ స్టార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి 40 minutes ముందే మీరు సీట్స్లో కూర్చోవాలి. ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ. క్యాండిడేట్స్ కెన్ లాగిన్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద నెసరీ ఇన్స్ట్రక్షన్స్ 10 minutes బిఫోర్. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు, మీకు సిబిటి ఎగ్జామ్ కాబట్టి 10 minutes బిఫోర్ ఆటోమేటిక్గా సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. అయినాక మీకు వచ్చేసి ఏంటి అంటే 10 minutes కంటే 10 minutesకి ముందు, అంటే ఇంకా ఎగ్జామ్ 15 నిమిషాలు ఉండగా 20 నిమిషాలు ఉండగా మీరు ఎన్నిసార్లు మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చినా అది ఆన్ కాదు. 10 minutes ఎగ్జామ్ ఉన్నదనగానే స్టార్ట్ అవుతుంది అక్కడ. సో అప్పుడు మీరు ఇట్లాంటి ఏమైనా నెసరీ సెక్షన్స్ ఉంటే మీరు చదువుకోవచ్చు. ఏంటంటే క్యాండిడేట్స్ కెన్ లాగిన్ అండ్ స్టార్ట్ రీడింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, క్యాండిడేట్ కెన్ లాగిన్, ఎప్పుడు లాగిన్ అవుతాను? 10 minutes బిఫోర్, రైట్. తర్వాత నెక్స్ట్, ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ బోత్ ఎగ్జామినేషన్స్ ఈజ్ 150 minutes. అంటే రెండు ఎగ్జామ్, పేపర్ 1 పేపర్ 2కి 150 minutes. ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ బోత్ ఎగ్జామినేషన్స్ ఈజ్ 150 minutes, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. పేపర్ 1 విల్ బీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పేపర్ 1 మనకు జనరల్ స్టడీస్ కదా. ఈ జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి ఏంది అని అంటే ఇది ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ 2 విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. పేపర్ 2 విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. పేపర్ 2 అనేది పక్కాగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి సెక్రటేరియల్ అబిలిటీస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, రైట్, వాటికి సంబంధించి. తర్వాత హవెవర్ ద ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అథెంటిక్ వర్షన్ ఫర్ వాల్యుయేషన్ పర్పస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలుగు ఇంగ్లీష్ రెండు బైలింగ్వల్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళు వాల్యుయేషన్ కన్సిడరేషన్ చేసేది ఏంటి అంటే ఇంగ్లీష్ వర్షన్నే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. Candidates will not be permitted to leave the examination hall before the end of the examination. సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. మిమ్మల్ని ఏ ఒక్కరిని కూడా వాళ్ళు బయటికి పంపరు. పెన్ అండ్ రఫ్ షీట్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద ఎగ్జామినేషన్ హాల్ బై ద ఇన్విజిలేటర్. సో అక్కడనే పెన్ ఇస్తారు, రఫ్ షీట్ ఇస్తారు మీకు ఏదన్నా రఫ్ పర్పస్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, రైట్. క్యాండిడేట్స్ షుడ్ ఓన్లీ క్యారీ హిజ్ హాల్ టికెట్ అండ్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ inside the test center and any other belongings strictly will not be allowed. మీకు కావాల్సింది ఏంది? హాల్ టికెట్స్, అండ్ మనకు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్, రైట్. ద క్యాండిడేట్ మస్ట్ నోట్ దట్ దోస్ హూ అప్లైడ్ అండర్ ఎవాల్యుయేషన్ equivalence of qualification are admitted subject to verification of qualification and other eligibility criteria and satisfaction of the commission. Therefore admission to written test is strictly provisional, అంటే according to the notification norms, రైట్. సో ఇవన్నీగా జనరల్ పాయింట్స్. అది ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎనీ ఇన్ఫ్రిజన్మెంట్ ఆఫ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ షెల్ ఎంటైల్ డిసిప్లినరీ యాక్షన్ ఆన్ ద క్యాండిడేట్ which may include ban from future tests of TSPSC and other public service commissions in the country. సో మీరు ఒకవేళ ఏమన్నా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అక్కడ ఏమన్నా మీరు ఏదన్నా వేరే డిఫరెంట్గా బిహేవ్ చేసినా, మిస్బిహేవ్ చేసినా, సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని దాని నుంచి డిస్క్వాలిఫై కూడా చేస్తారు. సో ఫర్దర్ ఎగ్జామ్స్కి కూడా రాయనియరు. సో ఇది జనరల్గా మీకు ఇవ్వాల్సిన ఇన్పుట్స్. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే ఎట్ ఎనీ కాస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది కంపల్సరీ మీరు హాల్ టికెట్ని ప్రింట్ చేసేటప్పుడు లెజర్ ప్రింట్ విత్ A4 మీనే ప్రింట్ చేయండి. A4 పేపర్ పైన లెజర్ ప్రింట్తో చేయండి. మీరు హాల్ టికెట్ని 2 sides ప్రింట్ తీయకండి, 1 side ప్రింట్ తీయండి హాల్ టికెట్ని. ఓకేనా, రైట్. 2 sides ప్రింట్ తీయకండి. ఇక్కడ మీకు A4 అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో A4 size పేపర్, రైట్. ప్రిఫరబుల్లీ కలర్ ఫోటో ప్రింటర్, ప్రిఫరబుల్లీ అన్నాడు కానీ కలర్ ప్రింట్ తీసుకోవడం సేఫ్ సైడ్. ప్రిఫరబుల్లీ కలర్ ప్రింటర్, సో కలర్ ప్రింట్ తీయండి. ఓకేనా, కలర్ ప్రింట్ తీసేయండి, రైట్. సో తీసిన తర్వాత అప్పుడు మీకు నీట్గా ఉంటుంది ఫోటోగ్రాఫ్. సో ఇవి జనరల్గా మన అధ్యయన ఈ-లెర్నింగ్ ఛానల్ నుంచి మీకు అందిస్తున్న టిప్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. ఇవన్నీ మీ హాల్ టికెట్ మీద ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో మళ్ళీ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే, ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ మీద మీకు డౌట్ అనిపిస్తే, దాని గురించి క్లారిటీ కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో దానికి నేను రిప్లై ఇస్తాను. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ద ఎగ్జామ్ ఆల్సో. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.